జ్ఞానులు ఎందుకు నక్షత్రాన్ని అనుసరించారు? దేవుడు నేరుగా మాట్లాడలేదా? జ్ఞానుల నేపథ్యం. వారు పర్షియా, బబిలోనియా తారల పరిశీలకులు. ఆకాశ చిహ్నాల ద్వారా దేవుని వాక్యంను అర్థం చేసుకునేవారు. నక్షత్ర సంకేతం ఎందుకు? బైబిల్ ముందుగానే చెప్పింది. ఇజ్రాయేలు నుండి ఒక నక్షత్రం ఉదయించును. సంఖ్యాకాండము 24 అధ్యాయం 17లో ఈ విధంగా చెప్పారు. ఇది యేసు జననాన్ని సూచించే ప్రవచనం. దేవుడు అందరికీ వేరు భాషల్లో మాట్లాడతాడు. గొర్రెల కాపరులకు దేవదూతలు, జ్ఞానులకు నక్షత్రం, సిమియోనుకు పవిత్రాత్మ, మరియముకు గబ్రియేలు. సువార్త విస్తరణ సందేశం. జ్ఞానులు యూదులు కాదు. అంటే యేసు ప్రపంచమంతటి రానున్నవాడని ప్రకటన. నేను నిన్ను ప్రజలకు నిబంధనముగాను, జాతులకు జ్యోతినిగాను నియమించితిని. యెషయా గ్రంథము 42 అధ్యాయము 6 వచనంలో ఈ విధంగా చెప్పారు. దేవుడు మనసు అర్థం చేసుకునే మార్గంలోనే మనకు ప్రత్యక్షమవుతాడు.